మాట్లాడాల్సిన అంశం అమిత్ షా గారు నేను ఒకటే అడగదలుచుకున్నాను. నిజంగా మీకు లెక్కలు వస్తే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మాకు హక్కుపుక్తంగా వచ్చేటి కాకుండా మీరు తెలంగాణకి ఎన్ని పైసలు ఇచ్చారు అదొకటే ఆన్సర్ చేయండి. నాకు 99,000 కోట్లు ఇచ్చినామంటారు, ఒకసారి 20,000 కోట్లు అంటారు, ఒకసారి అసలు ఆయనకు లెక్కలు తెలియదు, పత్రం తెలియదు. ఇంకో పక్కనేమో ఆంధ్రాకి ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం 4 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారిని, మాకు హక్కుపుక్తంగా తెలంగాణకు వచ్చేటటువంటి డబ్బులు కాకుండా మీరు మాకు ఏమి ఇచ్చారో చెప్పండి. చెప్పిన తర్వాత తెలంగాణ నుండి మీతో మాట్లాడతాం. లేదంటే త్వరలోనే మేము కూడా ఆ విషయాలని బయటపెట్టి మీరు ఏమిచ్చిండ్రు మాకు, మేమేం ప్రజల దాకా ఇయ్యలేదన్న విషయాలను కూడా ప్రూఫ్తో సహా చెప్తామని చెప్పి అమిత్ షా గారికి తెలియజేస్తూ, మరి మళ్ళొకసారి అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సీడీ ఆవిష్కరణ చేసుకుందాం, పోస్టర్ రిలీజ్ చేసుకుందాం, పాటల పుస్తకాలు రిలీజ్ చేసుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ఇవన్నీ ఆవిష్కరణలు చేసుకొని ఎంతమంది మహిళలను వీలైతే అంతమంది మహిళలను ప్రత్యక్షంగా కలుసుకొని ఈ పాటలు వాళ్ళ దాకా చేరేటట్టుగా మీ వంతు ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల్ని వేదిక మీద కూర్చోబెట్టలేదని చెప్పి మీరు బ్యాక్ స్టెప్ వేయకుండా మా ఆడబిడ్డలకు సపోర్ట్గా ఉండి ఈ బతుకమ్మ పండుగ నిర్వహణలో మరి ముందుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి కూర్చోండి, ఎందుకంటే మీడియా వాళ్ళకి విజువల్స్ రావు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటే ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మీరు కూడా ఒక్క నిమిషం కూర్చోవాలమ్మా ప్లీజ్, ఎక్కడో చోట కూర్చోండి. ఎక్కడ అక్కడే ఉండాలి అమ్మ, మీరు కూర్చోండి, వేదిక కింద ఉన్న వాళ్ళు కూర్చోండి. ఓన్లీ వేదిక మీద ఉన్న నాయకురాలు మాత్రమే నిలబడాలమ్మా, మిగతా వాళ్ళందరూ దూరం జరగండి దయచేసి. మీరు మిగతా వాళ్ళు జరగండి, ఓన్లీ వేదిక మీద ఉన్న వాళ్ళే ఉంటారు. జై తెలంగాణ, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి. జై తెలంగాణ, జై జాగృతి.